జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 45వ సరుకులో ప్రవేశిస్తున్నాం. 44వ సరుకులో గంగా అవతరణ, గంగాదేవి భూమి మీదకి ఎలా అవతరించింది అనేది, అలాగే పాతాళలోకానికి ఎలా వచ్చింది, అలాగే దేవతాలోకానికి ఎలా చేరింది అనే విశేషాలతో మనం తెలుసుకున్నాం. ఈ ఫలశ్రుతిని కూడా నిన్న సరుకులో తెలుసుకున్నాం. ఈరోజు 45వ సరుకులో క్షీరసాగర మదనము, శివునిచే హాలాహల భక్షణము, అమృతం కొరకై దేవాసుల సంగ్రామం. విశ్వామిత్రుడు మధుర వచనాలు వినిపించిన గాథను విని లక్ష్మణుతో కూడిన రాముడు అమితాచార్యానికి లోనై ఆ మహర్షితో ఇట్లను: ఓ బ్రహ్మర్షి, గంగా దివి నుండి భూమికి అవతరించుట, అలాగే సముద్రాన్ని నింపుట మొదల ఘట్టాలతో కూడిన ఈ గంగావతరణ కథ చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆనందపడ్డారంట. మిక్కిలి శ్రేష్టమైంది, అలాగే పుణ్యప్రదమైంది. ఎవరైతే వింటారో వాళ్ళందరికీ మంచి పుణ్యలోకాలు వస్తాయి, పుణ్యప్రదంగా ఉంటుందని చెప్పని ఇంతకుముందే మనం సర్గ విశేషం చెప్పుకున్నాం. అలాగే విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఈ కథను లక్ష్మణుతో కూడి చర్చించుండగా రామునికి ఆ రాత్రి తెలియకుండా గడిచిపోయింది. తర్వాత అనంతరము ప్రశాంతమైన ప్రభాసమైన శత్రు సంహారకుడైన రాఘవుడు అహినిక కార్యక్రమం ముగించుకొని విశ్వామిత్ర మహామంత్రి ఇట్లుండి వినతీరవలసిన ఉత్తమ గాథను వింటివి. మంచి కథను విన్నాం, వినవలసిన దాన్ని విన్నాం కాబట్టి రాత్రి పవిత్రంగా గడిచింది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననం చేయడంతో మాకు రాత్రి అంతా క్షణం వల్లే గడిచిపోయింది. రాత్రి అంతా కూడా ఒక క్షణం వల్లే పూర్తి అయిపోయిందంట. అలాగే ఓ మునీశ్వర, నదుల్లో శ్రేష్టమైనది తిరుపతిగామి అయిన పవిత్ర గంగా నదిని మనం ఇప్పుడు దాటాలిగా. అక్కడి నుంచి వచ్చారు, నది దాటాలంట. నిరంతరము పుణ్యకార్యమిచ్చే నిమగ్నమైనట్టుగా ఋషుల యొక్క నావ ఇచ్చటున్నది. ఇందు చక్కని ఆశ్రమంలో ఏర్పరచబడి పరమ పూజలైన మీరు ఇచ్చటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ తరతగతిన ఇక్కడ చేరింది. కాబట్టి మన కోసం ఇక్కడ నావ వచ్చినది. అంతట విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులు విని ఋషులందరితోడను రామలక్ష్మణులతో కూడి నదిని దాటారు. ఈ గంగా నదిని వీళ్ళు దాటారు. అట్లు ఉత్తర తీరమును చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులందరినీ కూడా పూజించాడు. పిమ్మట వారు గంగా తీరమును ఒక క్షణము ఆగి విశాల అనే నగరాన్ని దర్శించారంట. విశాల అనే పేరు గల ఒక నగరాన్ని చూశారు వీళ్ళందరూ కూడా. అనంతరం విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరానికి చేరాను. రమ్యమైన ఆ నగరము అమరావతి వలె దివ్యంగా విరాజిల్లుతుందంట నగరం. అయితే మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషాలను గురించి తెలుపుడని అభ్యర్థించాడు. ఈ యొక్క నగర విశేషాలు తెలుపమని చెప్పని శ్రీరాముడు విశ్వామిత్రుని అభ్యర్థించాడట. ఓ మహాముని, ప్రస్తుతం విశాల నగరం ఏ రాజ వంశం పరిపాలించున్నది, దాని గురించి వినవలని నా కుతూహలంగా ఉన్నాను. దయతో తెలుపుడు, మీకు పుణ్యమును. అది అందరూ ఆ మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్న విని విశాల నగరం యొక్క ప్రాచీన వైభవం గురించి తెలుపుటకు ఉపక్రమించడం మొదలు పెడుతున్నాడు. ఓ రామ, శుభకరమైన దేవేంద్రుని కథను వివరించదును, వినుము. అట్లే ఈ దేశమునకు జరిగిన ఒక సంఘటన గురించి కూడా నీకు చెప్తాను. ఓ రామ మహానుభావ, పూర్వకాలమున కృతాయుగమునందు దితిపుత్రులు బలశాలులు, అతిథి కుమారులు కూడా ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలు ఉన్నారు. ఓ నరోత్తమ, మహాత్ములైన దేవతలకును దైతులకును మనకు రోగాలు ముసలితనం మరణం లేకుండా ఎట్లా అని ఆలోచించసాగినట. వీళ్ళందరూ కూడా దితిపుత్రులు అతిథిపుత్రులు కూడా అసలు మనకి రోగాలు రాకూడదు, ముసలితనం రాకూడదు, మరణం లేకుండా ఉండాలి అని ఆలోచించారంట. ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచించారో వీళ్ళు, ఓ రామ, ఆ మహాత్ములు ఇట్లా ఆలోచిస్తుండగా క్షీరసాగరం మదించి దాని నుండి అమృతం పొందుదాము అనే ఉపాయం వారికి తట్టింది. ఇలా అమృతం పొందాలని ఉపాయం వాళ్ళకి వచ్చిందంట. మిక్కిలి శక్తి సంపన్నులైన దేవదానవులు బందర పర్వతం కవ్వంగా చేసుకున్నారు. అలాగే వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగరం చిలికారంట. చిలికిన తర్వాత ఇట్లు సముద్ర మదనము 1000 సంవత్సరాలు జరిగిన పిమ్మట కవ్వపు తాడుగానున్న వాసుకి విషము గక్కుచు తన కూరలతో శిరలు కాటువేయసాగిందంట. విషం గక్కుచుందంట వాసుకి, కాటువేసాగింది. వాసుకి కూరల నుండి అగ్ని జ్వాలల వలె భయంకరమైన హాలాహల మహావిషం బయలుపడిన. ఎప్పుడైతే దాని నుంచి ఏమొచ్చింది, ఒక హాలాహలం వచ్చేసి ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుషులతో కూడిన సమస్త జగత్తును దగ్ధమనసాగింది.
అందరినీ కాల్చేస్తున్నామట ఆ విషయం. అంతటి దేవతలందరూ కూడా ఆ మహాదేవుడైన శంకరుని శరణొచ్చి రక్షింపు రక్షింపు అని వేడుకొనుచు ఆయన్ని స్తుతించింది. దేవతల ప్రార్థనలు విని అందుకుని దేవదేవుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే వీళ్ళ బాధలు వీళ్ళ కేకలు విన్నాడో శివుడు ప్రత్యక్షమయ్యాట. శంఖచక్రధారి అయిన శ్రీహరియు కూడా అక్కడ ఆవిర్భించును. శ్రీహరి కూడా అక్కడికి వచ్చాడంట. పిమ్మట శ్రీహరి దరహాసం చేయుచు నవ్వుచు శూలధారి అయిన శంకరుడితో ఇట్లా అన్నాడంట, ఓ సురశ్రేష్ఠ, దేవతల్లో నువ్వు ప్రథమముడు, మొదటివాడు కావున దేవాసులు సముద్రం మదించినప్పుడు అందుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలను. అందువలన ఓ ప్రభు అగ్రపూజగా భావించి ఈ విషమును సేకరింపు, ఈ విషయాన్ని నువ్వు తీసుకొని చెప్తున్నాడు శివుడితో. శ్రీహరి ఈ విధంగా పలికి అచ్చటనే అంతర్హితుడైన మాయమైపోయాడు అక్కడి నుంచి. అంతల పరమేశ్వరుడు దేవతల భయము గమనించి శ్రీహరి యొక్క వాక్యములు ఆలకించి ఘోరమైన హాలాహల విషమును అమృతం వలె భావించి స్వీకరించాడంట. ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళకంఠుడుగా వాసికెక్కెను. పిమ్మట ఆయన దేవతలను వీడుకొని కైలాసానికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ ఈ సరుకులో మనకి 26 శ్లోకాలు చదువుకున్నాం. 44 శ్లోకాలు ఉన్నాయి. మిగిలిన శ్లోకాలు రెండవ భాగంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.